దేవుడు మిమ్మలను నిండారుగా ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యము ధ్యానము చేసుకుందాం. ఈరోజు ఆరాధన కొరకై దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. అందుకొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము 2 మాటలు చదువుకుందాం. పాత నిబంధన అండి, 563 పేజీ, పరమగీత గ్రంథం 1వ అధ్యాయము. పాత నిబంధన 563 పేజీ, పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తొలుదువో, నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెనో. మరొక మాట, కీర్తన గ్రంథం 103వ కీర్తన 1, 2 వచనాలు చదువుకుందాం. కీర్తన పుస్తకం 103వ కీర్తన 1, 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగంలో 2 మాటలు చదువుకున్నాం. మొదటి మాట, నా ప్రాణ ప్రియుడా. ఏం చెప్పండి? అందరూ చెప్పాలి. నా ప్రాణ ప్రియుడా. ఏమ్మా, ఏంటిది? నా ప్రాణ ప్రియుడా. మీకు నోటికి రావాలి, ఎందుకంటే పిలవాలి. ఏమన్నా ఇంటికి పోయిన తర్వాత దోయ్ ఇదిగో నిన్ను కదో అని పిలవబాకండి కదండి. నిజమే, ఇదొక మంచి సంబోధన వాక్యం. ప్రభు అయిన దేవుణ్ణి ప్రియురాలు సంఘం సంబోధిస్తున్న మాట. సంబోధనలో కూడా అర్థం ఉంటుందా? ఎంతో పదార్థం ఉంది, చాలా గొప్ప అర్థం ఉంది. సంబోధన వాక్యం. ఈ సంబోధన వాక్యం, అర్థవంతమైన వాక్యాలు ఈ పరమగీతంలో 2 ఉన్నాయి. మొదటిది 1వ అధ్యాయము 7వ వచనంలో నా ప్రాణ ప్రియుడా. రెండోది ఏంటంటే 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమండి, రాజకుమార పుత్రిక. అది సంబోధన వాక్యమే, ఇది సంబోధన వాక్యమే. గమనించండి, ఒక్కొక్కడి పేరు వేరుగా ఉంటాయి, పిలిచే పిలుపులో వేరుగా ఉంటాయి కదండి. ముద్దుగా మన పిల్లోడి పేరు ఏదో పేరు ఉంటుంది. రమేష్ అనో, ఏమండి రాజు అనో ఏదో ఉంటుంది. మనం ఏం పిలుచుకుంటామండి? సంటి, బుజ్జి, చిన్ను అని పిలుచుకుంటాం. వాటికి అర్థాలు ఏంటి చెప్పండి? ఏమండి, అర్థాలు పిలిచే వాళ్ళకే తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళ కంటికి వాళ్ళు ఎట్ట కనపడుతున్నారు? చిన్నోళ్ళలాగా కనపడుతున్నారు. ఏమండి, సన్నీలాగా కనపడుతున్నారు. ఏమండి, ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఆ ముద్దును బట్టి వాళ్ళు ఏం చేస్తారు? సంబోధిస్తారు. మరి కొంతమందికి నిక్ నేములు ఉంటాయి. ఆ లడ్డోడు ఉన్నాడే, ఈ పొట్టోడు ఉన్నాడే, ఏమండి అదిగో గూని పాస్టర్ ఉన్నాడే కదండి. కొన్ని సంబోధన వాక్యాలు ఉంటాయి. ఏమండి, వాళ్ళకి నిక్ నేమ్ పెడతారు. వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ప్రవర్తన బట్టి ఏం చేస్తారు చెప్పండి? నిక్ నేములు పెడతారు. యాజ్ లైక్. అదేవిధంగా ఈ 2 కూడా ఏంటి చెప్పండి? సంబోధన వాక్యం. ఏంటో అలా సంబోధిస్తున్నాం అంటే దానికి గొప్ప అర్థం ఉంది. ఈ వచనం చాలా గొప్ప పదార్థం అండి. పరమగీతంలో ఉన్న ఈ వచనం చాలా గొప్ప పదార్థం. ఇందులో 7 అంశాలు దాగి ఉన్నాయి. ఇందులో 7 అంశాలు దాగి ఉన్నాయి. ఒకటి సంబోధన, నా ప్రాణ ప్రియుడా. రెండోది ప్రార్థన. ఏం చెప్పండి? ప్రార్థన. ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమని? నీ మందను
నీ వెచ్చట మేపుదువో. ఇందులో ఏముంది చెప్పండి? మంద. ఒకటి ప్రాణప్రియుడు ఉన్నాడు, రెండోది ఎవరు చెప్పండి? మంద ఉంది. ఎచ్చట మేపుదువో, మేపే స్థలం ఉంది. అర్థమైందండి? ఎచ్చట మేపుదువో. మూడో మాట ఏం చెప్పండి? మేపే స్థలం. నాలుగో మాట ఏంటంటే ఏం మేపుతావో కదా, మేపే మేత. ఏముంది? మేపే మేత. గొర్రెలు దోలుకొని పోతున్నాడు ఆయన. ఏం మేపుతున్నాడు అంటే ఏమండి, ఏది దొరికితే అది కాదు, మంచి మంచి పదార్థాలు మేపుతాడు కాపరి. ఏమండి, వాటికి అర్థాలు చాలా ఉన్నాయి. ఇంకో మాట ప్రియులారా, ఇంకో మాట ఏమండి, ఏమంటుంది అక్కడ? మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో. మధ్యాహ్నము సమయం, ద టైం. ఏం చెప్పండి? మధ్యాహ్నం. మధ్యాహ్నం అంటే ఏమండి? బాగా ఎండజాం. అర్థమైందండి? ఎండజాం. ఈ ఎండజాం అనేదానికి కూడా పరిశుద్ధ గ్రంథంలో గొప్ప అర్థాలు ఉన్నాయి. ఏమండి? ఎండకు, ఏమండి, మధ్యాహ్నమున ఎండకు నీ వెచ్చట వాటిని తోలుదువో. తోలే స్థలం. ఏమండి, మందకి బాగా ఎండ తగులుతుంది అనుకోండి, ఆ ఎండకి ఎక్కడ అయినా సేద తీరుస్తాడో ఎక్కడ, అదొక ప్లేస్ ఉంది, అదొక అర్థం. లెక్కేసుకోండి. ఇదంతా అయిన తర్వాత అక్కడ అంటుంది, నాతో చెప్పుము. ఎందుకనంటే ముసుగు వేసుకొని దాని అయి. ఏంటంట చెప్పండి? ముసుగు వేసుకొని దానినై. ముసుగు ఇదొక బోధ. ఏమండి? ముసుగు అనే అంశం. చివరిది ఏంటంటే నీ జతగాళ్ళ మందలు. మొదట్లో మంద వచ్చింది, తర్వాత జతగాళ్ళ మందలు వచ్చినాయి. ఆ మంద ఏంటి? ఈ మందలేంటి? ఏమండి, ఇవన్నీ చెప్పుకుంటే ఈ సంవత్సరం చాలదు. ఏమండి, కానీ ఒక్క మాటే మనం చెప్పుకుందాం కదండి. ఇప్పుడు మనం ఒక్క మాట చెప్పుకుందాం. ఏమిటమాట? మీరందరూ చెప్పాలి. ఏంటన్నమాట? నా ప్రాణ ప్రియుడా. బాగా అర్థం చేసుకోండి. మీరు కూర చేస్తారా? వంట చేస్తారా? ఏమండి, వంట చేసే వాళ్ళు చేతులు ఎత్తందంటే చాలా మంది చేతులు ఎత్తారు. ఏమండి, మేమే ఎత్తలేము, ఎందుకంటే మాకు చేత కాదుగా వంట. కాదండి, నాకు కూడా వచ్చు అట్లా, నాకు కూడా వచ్చు. ఏమండి, కూర ఎట్ట చేస్తారు చెప్పండి? కూర ఎట్ట చేస్తారు? ఏమండి, కూర చేయాలంటే ముందు ఏం చేయాలి? కూరగాయలు తీసుకొచ్చి ఏమండి కుండలో వేసి పొయ్యలిగిచ్చి వండి పారేయాలి. అంతేనండి? అలా కాదు. ఏం చేయాలంట? కూరలు తీసుకొచ్చి శుభ్రంగా కడగాలి. కడిగి ఏం చేయాలి? అటు ముక్కలు ముక్కలుగా కొయ్యాలి. ఎట్ట కొయ్యాలి? కొత్తగా కొయ్యాలి. కొయ్యకుండా ఆమెనేసి వండుతున్నారా? జాగ్రత్త. ఎందుకు కొయ్యాలండి పాస్టర్ గారు అంటే, నేర్చుకోండి, వంట చేయటం నేర్పిస్తే ఈ పూట. ఏమండి, ఏమిటంటే ఎందుకు కొయ్యాలి అంటే తినడానికి అనుకూలంగా. వంకాయలు తెచ్చి కుండలేసి వండి ఆడ పడేస్తే ఏమండి, పిల్లలు తింటారా? తినలేరు. అందుకని ఏం చేయాలి? వాళ్ళు తినడానికి సౌలభ్యంగా ఏం చేయాలా? కొయ్యాలి. రెండోది ఏమండి, వంకాయలు ఉర్లగడ్డలు అన్నీ తీసుకొచ్చి కుండలో వేసామంటే పెద్ద కుండ కావాలి. ఏమండి, ఏమండి, మన దగ్గర ఉంది చిన్న కుండ. అందుకని ఏం చేయాలి? వండడానికి సౌలభ్యంగా కొయ్యాలి. ఏం చేయాలా? అందులో రెండు కథలు ఉన్నాయి. వండడానికి, తర్వాత తినడానికి అనుకూలంగా సౌలభ్యం కోసం వాటిని ఏం చేయాలి చెప్పండి? ముక్కలు ముక్కలుగా కొయ్యాలి. ఇప్పుడు పదార్థం మీకు పెట్టాలంటే నేను కూడా ఏం చేయాలి చెప్పండి? దాన్ని ముక్కలు ముక్కలుగా కొయ్యాలా అక్కర్లేదా? ఏమంటే కొయ్యాలా అక్కర్లేదా? ఆమె నోట్లో పెడితే తింటారా? తినలేరుగా. నా ప్రాణప్రియుడా అనే మాట మీకు అర్థం కావాలంటే ఏముందండి అందులో అర్థం? అదొక పిలుపు కదా, ఒక ప్రియురాలు ప్రియుడిని పిలిచే పిలిపే కదా. ఏంటి నువ్వు దాంట్లో ప్రత్యేకంగా చెప్పేది పెద్ద ఆయన అని మీరు అనొచ్చు. దాంట్లో పదార్థం తెలుసుకోవాలి అంటే ఏమండి, ముక్కలు వేయాలి. ఏం చేయాలి చెప్పమ్మా? ఉప్పు వేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? కారం వేయాలి. తర్వాత దినుసులన్నీ వేయాలి. వేస్తే కానీ కూర రుచిగా ఉండదు. అబ్బా ఎంత బాగుందో! ఎప్పుడు? ముక్కలు చేసిన తర్వాత. ఏమండి, పదార్థాలన్నీ వేసిన తర్వాత వండిన తర్వాత అది ఎట్లా ఉంటుంది చెప్పండి? బహు రుచిగా ఉంటుంది. నిజమే ప్రియులారా. అందుకని
మనం ఏం చేయాలి? ఇప్పుడు మొక్కలు చేద్దాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా ఆర్పింతును నా హృదయార్పణ, ఆర్పింతును నా హృదయార్పణ. తిరిగి నలిగిన ఆత్మతను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా ఆర్పించును నా హృదయార్పణ. ప్రైజ్ లార్డ్. ఏమండి, ఇప్పుడు ఈ పెద్ద కాయని ఏం చేద్దాం? మొక్కలు చేద్దాం. చేయండి, ఎవరైనా చెప్పండి. దీన్ని ఎన్ని ముక్కలు చేద్దాం? ఏమండి, ఎన్ని చేస్తారు? ఏమండి, 3 ముక్కలు చేస్తారట. ఏమిటి ఆ ముక్కలు? మొదటి ముక్క నా, రెండవది ప్రాణ, మూడవది ప్రియుడా. అర్థం ఉందా? నా అంటే అర్థం ఉందండి? ఏమండి, నా అంటే అర్థమే లేదు. నాది అని. ఏడిదది? ఏమో. ఏమండి, ప్రాణ, ప్రాణ అంటే అర్థం ఉందండి? అర్థం లేదు. ప్రియుడా అంటే అర్థం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక పదార్థం వచ్చింది, మొదటి పదార్థం. మొదటి భాగం ఏంటి చెప్పండి? ప్రియుడా. మొదటి భాగం ఏంటి చెప్పండి? ప్రియుడా. గుర్తుపెట్టుకోండి, మొదటి భాగం ప్రియుడా. రెండో భాగం నా ప్రాణ ప్రియుడా. ఈ పదార్థంలో ముక్కలు చేద్దాం. మొదటిది ఏం చెప్పండి? ప్రియుడా, ప్రియుడు. ఏమండి, రెండవది నా ప్రియుడు. ఏమండి, బిలోడ్, మై బిలోడ్. మూడవది ఏం చెప్పండి? నా ప్రాణ ప్రియుడు. 3 భాగాలు చేస్తున్నాం. 3 భాగాల్లో ముచ్చటైన అర్థాలు ఏంటి అంటే, ప్రియుడు. దేనికి ప్రియుడు? ఎవరికి ప్రియుడు అంటే అందరికీ ప్రియుడు ఆయన. ఎవరైనా ఈ భాగంలో ఏమండి, పరమగీతంలో ప్రియుడు అంటే ఏమనుకున్నాం? సొలొమోను అనుకున్నాం. సొలొమోను అంటే ఈ పేరు ఎవరికి తగ్గింది? సొలొమోను అంటే అర్థం ఏంటి చెప్పండి? సమాధాన కర్త. అర్థమైందండి? సమాధాన కర్త. ఏమండి, సొలొమోనుకు ఉందా సమాధానం? లేదు. తన చివరి దశలో ఏమండి 800 మంది భార్యల చోట ఏమైపోయాడు? పాడైపోయాడు. ఉపపత్నులు ఉన్నారట. ఎంతమంది? ఏమండి, 200 మంది. ఏమండి, మొత్తం 1000 మంది స్త్రీలు ఆయనకి సంబంధం. ఏమండి, అతి విస్తారమైన స్త్రీ వ్యామోహం ద్వారా భ్రష్టుడైపోయాడు ఆయన. అయితే ఆ పేరు ఎవరికి తగింది అంటే, ఏమండి, యెషయా గారు అన్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి. యెషయా 9:6 కదండి. కాబట్టి ఆ పేరు ఎవరికి తగింది? యేసయ్యకే తగింది. ఇక్కడ ప్రియుడు అన్న మాట ఎవరికి సరిపోయిందంటే యేసుక్రీస్తు ప్రభువారికే సరిపోయింది. బాగా వినాలి, బాగా వినాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ప్రియుడు? చాలామంది అంటున్నారు యేసయ్యని రకరకాల దూషణలు చేస్తున్నారు ఇక్కడ. ఏమండి, మన దేశంలో, మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మరి అన్యాయం అయిపోయింది కదండి. యేసు ప్రభు వారిని బహుగా దూషిస్తున్నారు. దేవుడు వారిని దీవించుగాక. అయితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. దానియేలు పుస్తకం చదవండి. దానియేలు పుస్తకం ఏమండి 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు పుస్తకం 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 19వ వచనాన్ని బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమగును గాక. చాలు. ఏమండి, దేవుని దూత అంటున్నాడు. ఎవరిని అంటున్నాడండి? దానియేలుని అంటున్నాడు. నువ్వు భయపడొద్దు. దానియేలుకు భయం వేస్తుంది. ఎందుకంటే నెబుకద్నెజరు రాజు దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత ఆయన కొడుకులు వచ్చారు.
ఆయన కొడుకులు వచ్చి బహు క్రూరులై ఆ మంత్రిని ఇబ్బంది పెడుతున్నారు. అందుకని ఆయన బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. ఏం భయపడుతున్నాడు అంటే ఏమైపోతానో ఈ ముసలితనంలో అని భయపడుతున్నాడు. అందుకని దేవుని దూత అయిన గబ్రియేల్ వచ్చి ఏమంటున్నారంటే, దానియేలు నీవు భయపడకో, ఎందుకు అంటే నీవు బహు ప్రియుడు. నాకు కావాల్సిన మాట అది. ఏం చెప్పండి? బహు ప్రియుడు. బహు ప్రియుడు అంటే అందరికీ ఇష్టమైన వాడు. ఏమండి? అందరికీ ఇష్టమైన వాడు, అనేకులకు ఇష్టమైన వాడు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదివితే అక్కడున్న మాట ఏమండి? పౌలు గారు చెరసాల నాయకుడితో చెప్పిన మాట ఏమన్నాడండి? ఏమన్నాడంటే ఏమండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏమ్మా ఏమన్నాడు చెప్పండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే యేసును తిట్టేవాళ్లే ఎక్కువ కదండి. కానీ మీటింగుల్లో చూస్తే మాత్రం ఏమండి? ఎవరు పెట్టినా, ఏ మీటింగ్లో పెట్టినా, విజయవాడలో పెట్టినా, నెల్లూరులో పెట్టినా, కడపలో పెట్టినా, కర్నూలులో పెట్టినా, హైదరాబాద్లో పెట్టినా, ఇసుకెళ్తే జనం తిట్టేవాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు? మరి వచ్చేవాళ్ళు ఎవరు? ఏమండి? తిట్టేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరులే, కానీ ప్రేమించేవాళ్ళు చాలామంది. ఎందుకుట్టా? ఏమండి? ఎందుకంట? కొంతమంది సోమవారం వెళ్తారు. ఏమండి? కొంతమంది శుక్రవారం వెళ్తారు. కొంతమంది 10 వారాలు వెళ్తారు. కొంతమంది 7 వారాలు వెళ్తారు. ఏమండి? వాళ్ళు ఎప్పుడూ చర్చికి రాదు. వస్తారా? రాదు. ఎప్పుడూ చర్చికి వెళ్ళరు. కానీ వాళ్ళు ఏమండి? వారం అక్కడికి వెళ్తారు, ప్రార్థనలో కూర్చుంటారు, ప్రార్థన భోజనం తింటారు. ఎందుకుట? ఏమండి? యేసు నామమున ప్రార్థన చేసుకుంటే ఏమొస్తుందంట? స్వస్థత. ఏమండి? అది ఎలాగొస్తుందండి? అది ఎలాగొస్తుంది? యేసు నమ్ముకుంటే కదా స్వస్థత వచ్చేది. యేసు నమ్ముకోకపోయినా స్వస్థత వస్తుందా? చెప్పండి, వచ్చుద్దా? ఏమండి? వచ్చుద్దా? వచ్చుద్ది. ఎందుకో తెలుసా అండి? ఎందుకని ఇందాక మనం చదివాం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకమును ప్రేమించను అంటే ఏమండి? ఎంతమందిని ప్రేమించినట్టు? అమెరికా వాళ్ళనైనా, ఇంగ్లాండ్ వాళ్ళనైనా, ఏమండి? అందరినీ. ఏమండి? ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ప్రతి మనిషిని దేవుడు ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ఏం చేశాడు? ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎవరి కోసం? ఏమండి? ఒక్కడి కోసమే కాదు, అందరి కోసం. దేవుని ప్రేమలో ఏమండి? ఎటువంటి కొరత లేదు. ఏమండి? ఎటువంటి కొరత లేదు. దేవుడు మనుషులందరినీ ప్రేమించాడు. వాళ్ళు ఏ జాతి అయినా, ఏ వర్ణమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా దేవుడు అందరినీ ప్రేమించాడు. అందరినీ ప్రేమించి పంపించాడు. తన కుమారుని పంపించాడు. అంటే దేవుడే కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడండి? చదవండి. తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం విందాం. 5వ వచనం. బాగా వినాలి. దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. వినండి ఏమ్మా, గట్టిగా చదువు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించు. ఎంతమంది కోసం? అందరి కోసం. యేసయ్య ఎంతమంది కోసం చనిపోయాడు? కేవలం క్రైస్తవుల కోసమేనా? కాదండి. యేసు ప్రభు సర్వ మానవాళి కోసం. ఏమండి? అందుకే పెద్దోళ్ళు అంటారు, సర్వ పాపోహరణం రక్త ప్రోక్షణ వశ్యం. సర్వ పాపము హరించబడాలి అంటే రక్తం చిందించబడాలి.
అటు రక్తం పరమాత్ముడు పుణ్యంగా దానంగా చిందించాలి. ఆ పరమాత్ముడు ఎవరి కోసం? సర్వమానవుల కోసం, సర్వమానవాళి. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపే. కానీ ఆ పాపులైన వారి కొరకు, అందరి కొరకు ఆయన రక్తము చిందించాడు. ఏమండి మరి స్వస్థత ఎలాగొస్తుందండి అంటే, ఏమండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియల కొరకై అతడు గాయపరచబడిను, మన దోషముల కొరకై అతడు నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల వలన. దేని వలన స్వస్థత? ఆయన పొందిన దెబ్బ. ఈ దెబ్బలు ఎవరి కోసం అయ్యా? మా కోసమేగా, వాళ్ళ కోసం కాదుగా అంటానికి లేదు. అర్థమైందండి? యేసయ్య చీలలు ఎవరి కోసం? ముళ్ళకిరీటం ఎవరి కోసం? ఏమండి సిలువ శ్రమ ఎవరి కోసం? అందరి కోసం. నమ్మినోళ్ళ కోసం, నమ్మనోళ్ళ కోసం. ఏమండి అందరి కొరకు, అందరి కొరకు, అందరినీ ప్రేమించి అందరి కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన్ని ప్రార్థన చేయించుకున్న వాళ్ళందరికీ ఏమొస్తుందండి? స్వస్థత. బాగా అర్థం చేసుకోండి. చాలా సాక్ష్యాలు వింటాం. ఏమండి వాళ్ళ విగ్రహారాధికులే, కానీ దయ్యం పట్టినప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు దయ్యం పోతుందా? పోదా? పోతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు మామూలే, అవునా కదా? ఏమండి పెద్ద రోగం ఉంది, యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు, తగ్గిపోతుందా? తగ్గిపోవట్లేదా? తగ్గిపోతుంది. మళ్ళా వాళ్ళు యథావిధే బొట్టు పెట్టుకుంటారు, మామూలుగానే ఉంటారు. ఏమండి గుడికి వెళ్తూ ఉంటారు, కష్టం వచ్చినప్పుడు మాత్రం పోయి ప్రార్థన చేయించుకుంటారు. వాళ్ళందరికీ స్వస్థత ఎలా వస్తుందంటే అందరి కొరకు ప్రాణమైన పెట్టాడు కాబట్టి. అర్థమైందండి? కానీ ప్రియుడు ప్రియుడు అనేది ఒక గుంపు. అర్థమైందండి? ఏమండి మా పెద్దన్నయ్య వాళ్ళు ఇల్లు ఓపెనింగ్ చేసేటప్పుడు బ్రాహ్మణులు ఏమండి పూజ చేస్తున్నారు. నేను దూరంగా నుంచొని ఉంటే మీరు ఎవరండి అన్నాడు ఆయన. నేను సుబ్బారావు గారి తమ్ముడినండి అన్న. మరి వచ్చి ఇట్లా నుంచోవచ్చు కదా, ఏం దూరంగా వెళ్ళామంటే నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి అన్న. అంటే ఆయన ఏమన్నాడు? ఆయన మహానుభావుడు అండి, ఆయన మహానుభావుడు, దేవుడు, ఆయన ఫోటో తీసాను, నేను పెడదాం, ఆ ఫోటో కూడా పూజ చేద్దాం, యేసుప్రభు దేవుడు అన్నాడండి ఆయన. ఆశ్చర్యం వేసింది నాకు. అప్పుడు కొత్తలే నిజమే ప్రియులారా. అంటే అందరికీ ఏమై ఉన్నాడు? ప్రియుడై ఉన్నాడు. యేసు అందరికీ ప్రియుడై ఉన్నాడు. యేసును అందరూ ప్రేమిస్తారు. ఏమండి అందరూ ప్రేమిస్తారు. కొందరు ద్వేషించినట్టు నటిస్తారు. వాళ్ళకి తెలుసు యేసు అంటే ఏందో తెలుసు. కొందరు ద్వేషించినట్టు నటిస్తారు. ఏమండి ద్వేషించినట్టు నటించి వీడియోలు చేస్తున్నారు. దేనికోసం అంటే డబ్బు కోసమే. కానీ వాళ్ళకు కూడా తెలుసు యేసు గొప్ప దేవుడని, ఆయన ఒక్కడే దేవుడని. ఏమండి వెరీ వెల్ దే నో. ఏమండి వాళ్ళందరికీ బాగా తెలుసు. నిజమే. ఇప్పుడు రెండో మాటలోకి వద్దాం. మొదటి మాట ఏం చెప్పండి? ప్రియుడు. ఏమండి బహుప్రియుడు, అందరికీ ప్రియమైన వాడు. యేసయ్య అందరికీ ప్రియమైన వాడు. ఇదొక గుంపు. ఏమండి మనలో కూడా కొంతమంది ఉంటారు. మొట్టమొదటి మనం కింద మందిరం ఉన్నప్పుడు మన దగ్గర ఒక ఆయన వచ్చేవాడు, గోవింద్ గారని. ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసా అండి? ఆఖరిలో వస్తాడు. ఆఖరిలో ప్రసంగం అయిపోయి బల్లారాధన అయిపోయేటప్పుడు వస్తాడు ఆయన. అప్పుడు వచ్చి కూర్చుంటాడు. కూర్చొని కానుకేసి వెళ్తుంటాడు. ఏందన్నా ఇప్పుడు వస్తావంటే, నాకు దేంతో పని లేదండి, నాకు దేంతో పని, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి అది ఇయ్యటమే నా పని, అది ఇయ్యందే నా ప్యానమా ఊరుకో. ఎందుకంటే ప్రార్థన చేయించుకుంటే నాకు ఇస్తున్నాడు దేవుడు, ఇచ్చిన దాంట్లో ఇయ్యటమే దేవుడికి, దేవుడికి కానుకైతే నాకు ఇంకా వచ్చుద్ది. ఆయన నమ్మకం అయింది కదండి. యేసు అందరికీ దేవుడు, యేసు అందరికీ ప్రభు, యేసు బహుప్రియుడు. ఇప్పుడు రెండో మాట ఏంటండి? పరమగీత గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం విందాం. పరమగీత గ్రంథం 5వ అధ్యాయము. వేరు ప్రియుని కన్నా
నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని అంటే ఆమె ఏమంటుంది? మీ ప్రియుల కంటే నా ప్రియుడు గొప్పవాడు అంటుంది. అంటే ఆమెకొక్కదానికే ప్రియుడు ఆయన కదండి. ఆమెకొక్కదానికే ప్రియుడు. కొంతమంది ఉంటారు, మా తాతలు చర్చికి పోయారు, మా నాన్నోళ్ళు చర్చికి పోయారు, అంతేకాదు మా నాన్న సంఘ పెద్ద. నేను కూడా అప్పుడప్పుడు వెళ్తుంటా పండక్కి. ఎట్ట వెళ్తాను? ఫుల్లుగా దాగి కదండి. ఎవరయ్యా? యేసయ్య అంటే మా దేవుడు. ఏమంటారు చెప్పండి? హీస్ మై గాడ్, ఆయన మా దేవుడు. ఏ దేవుడు అయ్యా అంటే మా కులం దేవుడు. యేసయ్య కులం ఉందా? ఏమండి, యేసయ్య కులం ఉందండి? యేసయ్య ఏ కులంలో పుట్టాడు? యూదా వంశంలో పుట్టాడు. యూదా అనగా స్తుతించేవారి దేవుడు ఆయన. ఏమండి, ఆయన అందరికీ దేవుడు, ఆయన ఒక్కడైన దేవుడు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఏమంటుంది? నా ప్రియుడు. ఎట్టంటి వాడట? అవంటుంది ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన వాడు. నీకు ఒక్కడికే ప్రియుడు ఆయన? అవును, నాకు ఒక్కడికే. ఎందుకని? కొంతమంది అంటారు, మనవాళ్ళు కూడా కొంతమంది అంటారు. ఎలా అంటారు? వాళ్ళకున్న ఆధారం ఏంటి అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చాడు. ఏమండి, మేము దేవుని పిల్లలు, ఆయన మా దేవుడు. ఏమండి, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలు. మిగతా వాళ్ళు కదా? దానికి సమాధానం ఆఖరిలో చెప్తా. ఏమండి, మిగతా వాళ్ళు కాదా? ప్రశ్న కదా. నిజమే, ఆయన అందరికీ దేవుడే. కానీ ఏమంటుంది? ఆయన నా ప్రియుడు, ఈజ్ ఓన్లీ మై బిలోవ్డ్. ఆయన నాకొక్కదానికే ప్రియుడు, నాకొక్కదానికే ప్రియుడు. నిజమే, ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన వాడు అని చెప్తుంది. అయితే ఎందుకని ఆ మాట చెప్తున్నారు అంటే, ఒకటి, వారు తాము దేవుని పిల్లలమని అనుకుంటున్నారు. ఏమండి, తన్ని అందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చాడు కదండి. నిజమే, కానీ వాస్తవానికి రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుందంటే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. అర్థమైందండి? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అప్పుడు ఆయన నీ దేవుడు అవుతాడు. ఏమండి, కొంతమంది రక్షింపబడకుండా, పాపం విడిచిపెట్టకుండా, ఏమండి, రక్షింపబడాలంటే ఏం చేయాలి? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపాలను మనము ఒప్పుకోవాలి. ప్రార్థనకు వస్తా కూడా పాపం, ప్రార్థనకు వస్తా కూడా తాగుడు, ప్రార్థనకు వస్తా కూడా బూతులు, ప్రార్థనకు వస్తా కూడా చతుర్లు, మోసకాలు చేస్తూ ఉంటే ఆయన మా దేవుడు అంటే అట్టం. అంతేనండి. ఏమండి, మాదే చర్చి, మా నాయనే సంఘ పెద్ద, మా వాళ్ళే, మేమే, ఆయన మా దేవుడే. ఏమండి, దేవుడు కావాలంటే దారిది ఏది? యేసు ప్రభు అని నీవు ఒప్పుకోవాలి, నీ పాపం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఆయన రక్తములో నీవు కడుగబడాలి. రెండో గుంపిది విస్తరించి మాట్లాడటం అనవసరం కదండి, చాలా సమయం వృధా అయిపోతుంది. మొదటి గుంపు ఏంటి చెప్పండి? ప్రియుడు అనే గుంపు. ఏమండి, అవసరం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, బడికి పోయేటప్పుడు, ఏమండి, కాలేజీకి వెళ్ళేటప్పుడు, ఏమండి, అవసరమైనప్పుడు ప్రార్థన చేయించుకొని తర్వాత వదిలేసే గుంపు. యేసు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మా పిల్లడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడండి. ఏమండి, ఇది మొదటి గుంపు. రెండో గుంపు ఏంటండి? ఏమండి, ఆయన మా దేవుడు. ఏమండి, రెండోది. ఇక మూడోది ఏం చెప్పండి అమ్మా? నా ప్రాణ ప్రియుడు. నిద్రపోయేవాళ్ళు చెప్పండి, నా ప్రాణ ప్రియుడు. గట్టిగా చెప్పండి, నా ప్రాణ ప్రియుడు.
నీకే ప్రియుడంటే అది ఒక పద్ధతి. నీ ప్రాణానికి ప్రియుడా? యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం. అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. వినాలి ఏంటంట? నా ప్రాణమునకు ప్రియుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏమండి, మీ తర్వాత చదవండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. దేవుడు చెప్తున్నాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. ఎవరి గురించి? కుమారుడైన క్రీస్తుని గురించి చెప్తున్నాడు. ఎటువంటి వాడట? నా ప్రాణమునకు ప్రియుడు. ప్రాణానికి ప్రియుడు అంటే అసలు ప్రాణం అంటే ఏందో తెలియాలిగా. చెప్పండి, ప్రాణం అంటే ఏం చెప్తారు మీరు? ఏమ్మా, ప్రాణం అంటే ఏం చెప్తారు? సామాన్యంగా ఏం చెప్తారు చెప్పండి? నిర్భయంగా చెప్పండి, తప్పేం లేదు. రక్తము అని చెప్తారు కదండి, రక్తము అని చెప్తారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని తెలుసా అండి? ఏమండి, మై సోల్ బిలోవ్డ్. ఏమండి, 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, మై సోల్ ప్రైజ్ దై లార్డ్. ఇంగ్లీష్లో ఏముందండి? మై సోల్. సోల్ అంటే ఆత్మ. ప్రాణము అనే మాట దేన్ని సూచిస్తుందండి? ఆత్మను చూపిస్తుంది. ఆత్మ అంటే మనలో ఉండే ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించి వెతకండి, సమాధానం ఇక్కడనే ఉంది. ఏమండి, ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందండి? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువుదగా నరుడు జీవాత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో నుంచి వచ్చింది. ఏమండి, కాబట్టి ఆత్మ, ఆయన ఆత్మను ఇచ్చాడు, మనిషిగా చేశాడు. ఏమండి, మట్టి బొమ్మను మట్టమాడు చేశాడు. తర్వాత ఊపిరిదేటప్పటికి ఈయనకి చలనం వచ్చేసింది కదండి, చలనం వచ్చేసింది. కాబట్టి మనిషి అయ్యాడు. ఏమండి, కదిలేవాడు అయ్యాడు. లోపలికి ఏమొచ్చింది చెప్పండి? ఆత్మ వచ్చింది. మరియంలోకి ఏమొచ్చిందండి? ఏమండి, మరియంలోకి ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నీవు గర్భమో ధరించు. ఏమొచ్చిందండి? ఆత్మ. ఆత్మ అంటే ఏమొచ్చింది? ఊపిరి. ఎన్ని గంటలకు పోయిందిరా ఊపిరి? చనిపోయిన మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతారా అడగరా? ఏమండి, ఊపిరి అంటే ఏందో? ప్రాణం పోయిందిరా. ప్రాణం అంటే ఆత్మ. ఈ ఆత్మను ఎవరు ఇచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చాడు కదండి, దేవుడు ఇచ్చాడు. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని మరువకుము, దేనిని మరువకుము అంటాడు. ఏం మేళ్ళు చేశాడు? ఏమండి, ఏం మేళ్ళు చేశాడు? 118వ కీర్తన 8వ వాక్యం విందాం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 8వ వాక్యం. 7వ వచనం చదువమ్మా. నూట 16వ కీర్తనమ్మా. సారీ 116. అక్కడ ఏముంటుందంటే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను. చాలండి, మరణము నుండి తప్పించాడు. ఏం తప్పించాడు చెప్పండి? మరణము నుండి. 56వ కీర్తన 2వ వాక్యంలో కూడా, 12వ వాక్యంలో కూడా అదే ఉంది. దేవా, మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఇప్పుడు బాగా వినండి, సింపుల్గా నెమ్మకి చేస్తా. ఏమండి, ఏమిటా మాట? దాని భావం ఏంటంటే వాక్యంలో ఉంది, పాపము వలన వచ్చు జీతము. ఏమా? పాపము వలన వచ్చు జీతము మరణము. ఏమిటా మరణం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం కదా. పిరికివారు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు ఇట్టి వారందరూ
అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదు. దీన్ని రెండవ మరణము అంటారు. రెండవ మరణం అంటే 2 మరణాలు ఉంటాయా మనిషికి? ఉంటాయి. 2 పుట్టుకలు ఉంటాయా మనిషికి? ఉంటాయి. ఒకటి శరీరమైన జన్మ, 2 ఆత్మీయమైన జన్మ. శరీరకమైన జన్మ తల్లి కడుపులోంచి పుడతాం. ఆత్మీయమైన జన్మ వాక్యం అనే నీళ్ళలో నుంచి పుడతాం బాప్తిసం తీసుకొని. ఏమండి? అలాగే శరీర మరణం వ్యాధి వలన, రోగం వలన ఎంత భక్తులకైనా తప్పదు. గొప్ప దైవజనుడు భక్త్ సింగ్ గారు చనిపోయాడా లేదా? చనిపోయాడు. మరణం అందరికీ తథ్యం. జాతస్య మరణం ధ్రువం కదండి. అయితే శరీర మరణం, రెండవ మరణం దేనికి? ఆత్మ మరణం. ఏమండి? నరుని ఆత్మ ప్రభువే చెప్పాడు. ఏమండి? వేదన పడాలి. ఏమండి? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగములు అట్టు తిరగేసినట్టు తిరగేస్తారంట. ఏం తిరగేస్తారు చెప్పండి? పెనం మీద. ఏమండి? ఇష్టంగా తింటాం. నాకైతే ఉల్లిపాయ అట్టు ఎంత ఇష్టమే. నన్ను సంతోషపెట్టడానికి చాలామంది ఏం చేస్తారంటే, నాకు తెచ్చిపెట్టే పదార్థాల్లో ముఖ్యంగా తెచ్చిపెట్టే పదార్థం అదే. ఏమండి? ఉల్లిపాయ అట్టు, ఆనియన్ దోశ అంటే భలే ఇష్టం నాకు. ఇప్పుడు తినడానికి అవకాశం లేదు, పళ్ళు లేవు. ఏమండి? నిజమే ప్రియులారా, అట్టు తిరగేసినట్టు తిరిగేస్తాడట. ఏమండి? పెనం అంటే నరకం. ఆ నరకం అనే అగ్నిలో పాపంలో చనిపోతే, పాపిగా చనిపోతే, పాపం ఒప్పుకోకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, మారు మనసు పొందకుండా చనిపోతే ఏం చేస్తారు చెప్పండి? ఏమండి? ఇటు కాల్చి మళ్ళీ తిరగేసి కాల్చి కదండి. నరుని ఆత్మ యుగ యుగములో వేదన పడాలి. అది ఆత్మ పొందే మరణం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏమండి? రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదంట, ఏ శిక్షా విధి లేదు. ఏమండి? అంతేకాదు, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా, అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఏమండి? ఇప్పటి నుండి ప్రభువునందు నిద్రించిన మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని ఏం పొందుతారట? విశ్రాంతి పొందుతారు. అంటే ప్రభువు నమ్మని వాళ్ళు అటు తిరిగేస్తాడు, నమ్మిన వాళ్ళకి విశ్రాంతి, నెమ్మది. అంటే ఆత్మ కాలుతుంది, ఈ ఆత్మ నెమ్మది పొందుతుంది. దానికి ఉదాహరణ ఏం చెప్పండి? ధనవంతుడు చనిపోయి ఎక్కడున్నాడు చెప్పండి? పాతాళమున అగ్నిలో వేదన పడుతున్నాడు. లాజరు చనిపోయి ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఏంటండి, నేను ఇంత ధనవంతుణ్ణి, ఎంతెంతో కానుకలు ఇచ్చాను కదా మీ గుడికి, అబ్రహాం గారు ఏంది నా పరిస్థితి అని అడిగాడు. ఎవరు చెప్పండి? ధనవంతుడు. అడిగితే ఆయన అన్నాడు, నీవు ధనవంతుడు గనక నువ్వు తిన్నావు, త్రాగావు, సుఖపడ్డావు, కానీ నీ పాపం నీవు ఒప్పుకోవు. పాప జీవితాన్ని మార్చుకో. నీ పాపంలో నువ్వు చచ్చిపోయావు. కానీ అతడు కుష్ఠవ్యాధి గలవాడైనప్పటికీ దేవుని భయము వలన పరిశుద్ధంగా బ్రతికాడు. ఎవరు చెప్పండి? లాజరు. అందుకే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఎలా ఉన్నాడంట? నెమ్మది పొందుతూ ఉన్నాడు. ఏమండి? నెమ్మది పొందుతున్నాడు. అది ఎలాగండి? ఏమండి? అందరిలో ఆయన పెట్టిన ఆత్మే కదా. ఇప్పుడు ఆ ఇచ్చేదేదో ఇస్తే గిత్తే అందరికి ఇవ్వాలి, కానీ కొందరికే ఇచ్చేది ఏంటండి అని అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడే ఉంది మహత్తు, గొప్ప తంతు. ఏమండి? అద్భుతమైన పదార్థం ఇదే. ఏం చెప్పండి? ఏంటంటే ప్రియులారా, గమనించండి, అందరిలో ఆయన ఆత్మను ఉంచాడు, కానీ ఆ ఆత్మను వ్యర్థం చేసుకున్నారు చాలామంది. కానీ ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువును నమ్ముకున్నారో వారు, నమ్ముకోవటం అంటే ఏంటి? ఇందాకనే చెప్పా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతులో నుండి లేపినని నీ హృదయమందో విశ్వసించిన ఎడల, ఏమండి?
విశ్వసించినట్టు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువు సిలువలో చనిపోయింది ఎవరి కోసం? నా కోసం అని నేనంట. నువ్వు అనగలవా? అనే అవగాహన నీకుందా? యేసు నా కోసం అనాలంటే మొదట నేను పాపినని నేను ఒప్పుకోవాలి. నేను పాపిని గనుక పాపినైన నా కోసం నా యేసయ్య సిలువలో తన ప్రాణము పెట్టాడు. ఏం పెట్టాడు? తన ప్రాణము పెట్టాడు. ఏమండి వాక్యంలో ఉంది, ఏమండి? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఉంది. ఏమండి ఏమన్నాడు? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకో. ఎవరి కోసం అయ్యా? ఏమండి ఎవరి కోసం? ఆయన అనేకులకు ప్రతిగా, ఏమండి మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ప్రకారం మనిషి కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయించుకున్నటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణం పెట్టుటకును వచ్చెను అని. కానీ క్లూ ఏంటంటే, ఏమండి యోహాను సువార్త 10వ అధ్యాయంలో క్లూ ఉంది. నా గొర్రెలు నన్ను ఎరుగును, నేను వాటిని ఎరుగుదును, వాటి కొరకు నా ప్రాణము పెట్టుచు. ఎవరా గొర్రెలు? ఆయన నా కోసం చనిపోయాడు. ఏమండి నా ప్రాణ ప్రియుడు అంటే ఆయన ఎవరికి ప్రియుడు? నా ప్రాణానికి ప్రియుడు. ఎందుకోసం అంటే నా ప్రాణం సావకుండా, ఏమండి నా ప్రాణం చనిపోకుండా. నిజమే, అందరూ తీసుకున్నాడు రాళ్ళు, అందరూ తీసుకున్నారు, చేత పట్టుకొని అన్నారు, నువ్వు బోధకుడు వంటివే చెప్పు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇట్టి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం. నువ్వేం చెప్తావు చెప్పు. ధర్మశాస్త్రం కొట్టేయమంటావా? అందుకని అన్నాడు, మీలో పాపం లేని వాడెవడో మొదట వాడు రాయేయండి అని. ఆ మధ్యలో కూర్చున్నావు ఏమంటుందయ్యా? నేను పాపినయ్యా అంటుందా. మిగతా వాళ్ళు ఏమంటున్నారు? ఏం ఎరిగినట్టు, వీళ్ళంతా పుణ్యాత్ములైనట్టు రోజు తీసుకుని వచ్చారు కొట్టడానికి. ఎప్పుడైతే ఆయన కింద కూర్చొని అబ్బాయి మీలో ఏ పాపం లేనివాడు అయ్యిందయ్యా అని రాస్తున్నాడు, అందరూ అంటున్నారు, వారు నాయన నా పాపం రాస్తున్నాడు. నీ పాపం ఉంటే ఒప్పుకోరాదు? ఒప్పుకుంటావా? ఒప్పుకోడు. ఏమండి ఒప్పుకోడు. ఏమండి వేష్యలు కూడా, నువ్వు వేష్య అంటే ఏమంటది? హెళ్ళును కొట్టుద్ది. ఎవడరా నీకు? ఏమండి దొంగ అంటే ఒప్పుకుంటాడా? కొట్టాడు అంతే. ఏమండి దొంగని ఒప్పుకోడు, వేష్యని ఒప్పుకోదు. ఏమండి ఒప్పుకోలేని పాప జీవితం. కానీ ఈమె ఒప్పుకుంది. అందుకనే అమ్మా నీ పాపము క్షమించబడిందని చెప్పాడు. ఏమ్మా నీ పాపము క్షమించబడిందని చెప్పాడు. ఆమె అంటుంది, నా ప్రాణమును ఆయన ఏం చేశాడు? రక్షించాడు. లేకపోతే అంతమంది రాళ్ళు తీసుకుని కొడితే అన్ని రాళ్ళు తగిలితే ఎప్పుడు నా ప్రాణం పోయేదనయ్యా, నా ప్రాణం పోయేదనయ్యా. అయితే ఆయన నా ప్రాణాన్ని కాపాడాడు. అంతేకాదు నా ప్రాణము కొరకు తన ప్రాణమును ధారపోసాడు. ఈ విధంగా ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమండి ఈ విధంగా ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమండి చేసుకున్న కొత్తల్లో మొదటి నెలలో లేదా మొదటి సంవత్సరంలో ఎర్రగా బుర్రగా అందంగా ఉంది కనుక వదిలిపెట్టకుండా తిరుగుతాడు ఆయన. ఏమండి సంవత్సరం దారిన తర్వాత ఎవరుంటాడో, మా ఆయన ఏడున్నాడో ఎత్తుక్కోవాలి. ఏమండి ఏం కారణం అంటే అయిపోయింది. ముందున్న మోజు ప్రేమ ఏమైపోయింది? గాల్లో కలిసిపోయింది, ఆవిరైపోయింది. క్షణికమైన ప్రేమ ఏమండి అడవి గడ్డిలాగా ఎండి వాడిపోయే ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ అట్టిది కాదు. ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. ఏమిటా మాట? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాడు చలం. ఏమండి
మనలను ప్రేమించుచు. ఏ టెన్షన్ ఉందది? ఏమండి? ఏ టెన్షన్ అంటే భూతకాలంలో ఉందా, భవిష్యత్ కాలంలో ఉందా, వర్తమాన కాలంలో ఉందా? కాలాలు ఉంటాయి, వాక్యాలకి కాలం ఉంటుంది. వాక్యం రాసేటప్పుడు కాలానుగుణంగా రాస్తారు. ఇప్పుడు ఏ కాలం ఇది? మనలను ప్రేమించుచు. ప్రేమించాడా? అదేంటి చెప్పండి? ఏమండి? భూతకాలం. ప్రేమిస్తున్నాడు, అదేంటిది? వర్తమానం. ప్రేమిస్తాడు, అదేంటి చెప్పండి? భవిష్యత్ కాలం. ఏమండి? ఆయన ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాయి. నువ్వు ఆయన మాట విన్నా ప్రేమిస్తాడు. ఏమండి? నిజమే. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు గనక ఏమండి, మనము ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొంది మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా మనం ఇంతవరకు నాశనమో కాదు. మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకని ఏమంటుంది? నా ప్రాణప్రియుడా. ఏంటంట? నా ప్రాణప్రియుడా, నీ ప్రాణంతో నా ప్రాణాన్ని ప్రేమించి బ్రతికించావు. నీ ప్రాణం ఇచ్చి నా ప్రాణాన్ని ఏం చేశావు? బ్రతికించావు. ఏమండి? కారణం ఏంటంటే ఆయన తను తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేసుకోగలిగిన వాడు. అందుకే నేను ప్రేమించి నీ కొరకు ప్రాణం ఇచ్చి నీ ప్రాణాన్ని నిలబెట్టాడు. అందుకని ఆయన ఏమని చెప్పాలి? ముగింపులోకి వద్దాం. 3 గుంపులు. ఎన్ని గుంపులు చెప్పండి? 1 ప్రియుడు ప్రియుడు అనే గుంపు, 2 నా ప్రియుడు అనే గుంపు, 3వది ఏం చెప్పండి? నా ప్రాణ ప్రియుడు. ఎందుకు నువ్వే గుంపులో ఉన్నావు? యేసయ్య దేవుడేనండి, యేసయ్య దేవుడు పాపం చేసుకుంటే మేలు జరిగిద్దండి, ఆ గుంపులో ఉన్నావా? యేసయ్య మా దేవుడండి, మా తాతల దేవుడు, మా పితరుల దేవుడు అండి అనే గుంపులో ఉన్నావా? యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఎందుకంటే నా కొరకైనా ప్రాణం పెట్టాడు. ఏమండి? నా కొరకైనా ప్రాణం పెట్టాడు. నా పాపాల కొరకు సిలువలో చనిపోయాడు. నా తలంపుల కొరకై తల్లో ముళ్ళ కిరీటం, నా చేతల కొరకై చేతుల్లో చీలలు, నా నడతల కొరకై కాళ్ళలో చీలలు భరించిన యేసయ్య నా కొరకు రక్తమును ధారలుగా కార్చి తన ప్రాణమునిచ్చి నన్ను బ్రతికించాడు. కాబట్టి ఆయన నా ప్రాణ ప్రియుడయ్యా. నిజమే. ఏమండి? ఈ సంబోధన వాక్యంలో ఎంత బాధ ఉందండి. ఉందా లేదా? ఉందంటారా కాదంటారా? సంబోధనలో కూడా ఏముంది చెప్పండి? అర్థం ఉంది. ఇప్పుడు అసలు అర్థం ఏంటంటే, ఇంతకు నీ సంబోధన ఏది? యేసయ్య కూడా దేవుడేనండి అంటున్నావా? యేసయ్య మా కులం దేవుడండి అంటున్నావా? యేసయ్య నా దేవుడు, నా కొరకు ప్రాణం ఇచ్చిన నా ప్రాణ ప్రియుడు. నేను ఆయన్ని ఆరాధించకుండా ఉండలేను. నిజమే ప్రియులారా, నేను రక్షించబడ్డ తర్వాత ఒకే ఒక్కరోజు ఆరాధన పోగొట్టుకున్నా. ఒకే ఒక్కరోజు. ఏమండి? వెంకటేశ్వర హాస్పిటల్లో నన్ను చేర్చినప్పుడు ఏమండి, నేను కింద పడుకొని ఉన్నా. ఆ ఒక్క వారం మాత్రం ఆరాధించలేకపోయా. కానీ బ్రతికినంత కాలం నమ్ముకున్నది మొదలుకొని ఇంతవరకు ఆరాధన నేను విడిచిపెట్టాను. నువ్వు ఎన్ని వారాలు మర్చిపోయావు? ఎన్ని వారాలు విడిచిపెట్టావు? ఎంతకాలమైంది ప్రభువుని ఆరాధించి? ఎంతకాలమైంది దేవునికి ప్రార్థన చేసి? నువ్వు ఏ గుంపులో ఉన్నావు? వాట్ ఈజ్ యువర్ స్టేజ్? ఏం చెప్పండి? నా ప్రాణ ప్రియుడా. ఆయన్ని మనం మన కొరకు ప్రాణం ఇచ్చిన ప్రియుడు గనక నా ప్రాణ ప్రియుడాన్ని సంబోధించుదుముగాక, ఆయన ఇచ్చిన ప్రాణాన్ని నిలుపుకుందుముగాక, ఆయనకే ప్రేమతో సమర్పించుకుందుముగాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.